బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 6 వర్స్ 1. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. మనము యెహోవా యొద్దకు మరులదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. దేవునికి స్తోత్రం. గత 4 గురువారాలు ఇదే మాటను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. యెహోవా యొద్దకు మరులుదము రండి, దేవుని యొద్దకు మరులుదము రండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కోరిక ఏంటంటే మనం ఆయన యొద్దకు మరలాలి అని దేవుడు వాంఛగలిగి ఉన్నాడు. సో ఆయా వ్యక్తుల జీవితాలు, ఆయా సంఘటనలలో నుంచి ఏ రకంగా దేవుని యొద్దకు మరలుకోవాలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. సో మొదటిగా మనము ఒక ప్రవక్త ఏ రకంగా దేవుని యొద్దకు మరలుకొన్నాడు, యోనా ఏ రకంగా దేవుని యొద్దకు మరలుకొన్నాడో మనము దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేశాం. ఆ రకంగా ఒక అపోస్తలుడు ఏ రకంగా దేవుని యొద్దకు మరలుకొన్నాడు అంటే పేతురు ఏ రకంగా దేవుని యొద్దకు మరలుకొన్నాడు. ఆ తర్వాత ఒక పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ, నినివే పట్టణ ప్రజలందరూ ఏ రకంగా దేవుని యొద్దకు మరలుకొన్నారో దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం. ఆ తర్వాత పోయిన వారం తప్పిపోయిన కుమారుడు ఏ రకంగా దేవుని యొద్దకు మరలుకొన్నాడో, ఆయా తెలిసిన భాగాల్లో నుంచే తెలియని విషయాలు అనేకం ప్రభు మన ఎదురుకు తీసుకొని వచ్చారు. ఈరోజు ఒక రాజు ఏ రకంగా దేవుని యొద్దకు మరలుకొన్నాడో, ఆ రాజు ఏ విషయాల్లో దేవుని యొద్దకు మరలుకొన్నాడు అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. హోషేయ గ్రంథం అనేటువంటిది ఇట్ ఈస్ సంథింగ్ రెలవెంట్ టు ఎ పర్సనల్ ఆర్ అ ఫ్యామిలీ. ఒక వ్యక్తి అయినటువంటి హోషేయ లేదా అతని కుటుంబానికి సంబంధించిన వివరాలు మనం గమనిస్తాం. ఆ కుటుంబం ద్వారా దేవుడు సందేశం ఇచ్చాడు. అతని పెళ్లి విషయంలో దేవుడు ఒక సందేశం ఇచ్చాడు. ఎవరిని చేసుకోవాలి, ఎలాంటి స్త్రీని చేసుకోవాలి, ఆ యొక్క పెళ్లి విషయంలో దేవుడు ఒక సందేశాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. తన కుమారులకు పేర్లు పెట్టే విషయాల్లో దేవుడు అంటాడు, ఈ పేర్లు పెట్టు అని 2 కుమారులు 1 కుమార్తెకు దేవుడే పేర్లు చెప్పినట్టుగా మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు కుటుంబాల ద్వారా ఒక సందేశాన్ని దయచేస్తాడు, కుటుంబ పరిస్థితులను బట్టి ఒక సందేశం దయచేస్తాడు. అందుకే బైబిల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఒక అద్భుతమైన విధానంలో మనతో మాట్లాడుతూ వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ హోషేయ గ్రంథం అది కుటుంబంలో జరిగినటువంటి సంఘటనలను బట్టి దేవుడు ఆ ప్రాంత ప్రజలు, యూదా ప్రజలు లేదా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినటువంటి గ్రంథమే హోషేయ గ్రంథం. దేవుని బిడ్డలారా, ఈ 6వ అధ్యాయంలో దేవుడు ఒక పిలుపునిస్తుంటున్నాడు. మనము యెహోవా యొద్దకు మరులుదము రండి, మనము యెహోవా యొద్దకు మరులుదము రండి. మనము ఏ వైపు చూడాలనో ఆ వైపు చూచినప్పుడే ఆశీర్వాదాలు, దీవెనలు ఉంటాయి కదా. అందుకే చర్చిలో సెల్ ఫోన్ వాడకూడదు అంటాను. ఎందుకోసం అంటే చర్చిలో సెల్ ఫోన్ చూసే వాళ్ళు సెల్ వైపు మరలుకుంటూ ఉంటారు. సెల్ ఫోన్ చూసేవాళ్ళు సెల్ వైపు మరలుకొని సెల్లో ఉండేటువంటివన్నీ కూడా ఏదో మెసేజ్ ఏదో ఒకటి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సెల్ వైపు చూడకుండా దేవుని యొద్దకు మరలుకోవాలి, సమస్యల వైపు చూడకుండా దేవుని యొద్ద ప్రార్థన చేయాలి, పరిస్థితుల వైపు చూడకుండా దేవుని యొద్దకు మరలుకొనేటువంటి వ్యక్తులుగా మన జీవితాలు ఉండడం దేవుడు కోరుతూ ఉంటున్నాడు. సరే, ఈరోజు ఒక రాజు ఏ రకంగా దేవుని వద్దకు మరలుకొన్నాడు అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయంలోనికి వద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఈ ప్రకారము మనష్షే యూదా వారిని, యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయెను. 12వ వచనం చదువుదాం. 12-13. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఈ యొక్క 9వ వచనంలో మనష్షే రాజు యొక్క జీవితాన్ని మనం చూస్తాం. ఈ 12-13 వచనాల్లో ఏ రకంగా అతడు మరలుకొన్నాడు అనేటువంటిది మనం గమనిస్తాం.
ఎవరు ఈ రాజు అంటే మొదటి వచనం చూడండి, 33వ అధ్యాయం దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 33:1 ఎవరు ఈ రాజు అనేటువంటి సంఘటన మనం చూస్తాం. మనస్సే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. అత్యంత ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఎవరైనా ఉన్నారంటే బైబిల్లో ఇతడే అండి. 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఏ వయసులో రాజు అయ్యాడమ్మా? మొదటి వచనంలో ఉంది. ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతను రాజు అయ్యాడు? 12 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు. అసలు యవనస్తుడు కూడా కాదు, ఒక బాలుడుగా ఉండేటువంటి వ్యక్తిని దేవుడు రాజుగా చేశాడు. రాజుగా చేస్తే ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 55 సంవత్సరాలు అతడు రాజ్య పరిపాలన చేశాడు. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు కాదు, లేదా ఎన్ని సంవత్సరాలు అతని యొక్క పరిపాలన అంటే బైబిలే చెప్తుంది 55 సంవత్సరాలు. అంటే 12వ ఏట తన యొక్క రాజరిక వ్యవస్థను ప్రారంభించాడు. 55 సంవత్సరాలు అంటే 67వ సంవత్సరం వరకు అతడు పరిపాలన చేశాడు. దేవుని బిడ్డలారా, అంటే సుదీర్ఘ కాలం అతడు పరిపాలన చేశాడు. అతి చిన్న వయసులో చాలా గొప్ప దీవెన దేవుడు దయచేశాడు. అసలు ఆ వయసులో 12 ఏండ్ల సమయంలో మన ఇంట్లో ఉండేటువంటి మన పిల్లలకు మనము ఖరీదైన వస్తువులు ఇవ్వం. బంగారం ఉందని 12 సంవత్సరాల వయసు ఉంటే నీకెందుకురా బంగారము అని ఆ వ్యక్తి చేతుల్లో బంగారం కానీ, ఇంటి తాళాలు కానీ, డబ్బు కానీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయం. దేవుడు ఎంత నమ్మినాడంటే మనష్యను 12వ ఏటనే ఒక రాజ్యాన్ని ఇచ్చేసాడండి. రాజ్యాన్ని ఇస్తే అతను ఏం చేశాడు తెలుసా? అత్యంత భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అదే కదా ఇంతవరకు మనం చదువుకున్నాం. 9వ వచనం, ఈ ప్రకారం మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటే వారు మరింత అక్రమంగా ప్రవర్తించున్నట్లు చేయుటకు కారకుడాయను. అత్యంత అక్రమంగా ప్రవర్తించుటకు రాజు పరిపాలన మంచి మార్గంలో నడిపించాలి. కానీ ఇతని పరిపాలన నీ ఇష్టం వచ్చిన పాపం చేయి, నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించు, ఎందుకంటే నేను లైసెన్స్ ఇస్తుంటానా, యూ కెన్ డూ ఎనీథింగ్, నువ్వు ఎంత వర్స్ట్ వర్క్ అయినా చేయి, ఐ విల్ ఎంకరేజ్ దట్ అన్నట్టుగా ఇతని పరిపాలన ఉన్నిందండి. అంటే 55 సంవత్సరాలు పాపం అండి. ఒకటి ఇశ్రాయేలు ప్రజలు అక్రమంగా జీవించడానికి, ఇశ్రాయేలు ప్రజలను మోసపుచ్చుతూ అతడి పరిపాలన సాగినట్టుగా మనం చూస్తాం. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ మనష్షే దేవుని వైపు తిరిగాడు. అదే కదా మనం చదువుకున్న 12-13 వచనాల్లో అతడు దేవుని వైపు తిరిగాడు. దేవుని బిడ్డలారా, అంటే దాని అర్థం ఏంటంటే దేవుని వద్దకు మరలు కొనకముందు దేని వైపు మరలు కొన్నాడు. విచ్ వన్ వాస్ అట్రాక్టింగ్ హిమ్ ఇన్ హిస్ లైఫ్. 55 సంవత్సరాలు అధికారం దేవుడు అతనికి ఇస్తే ఏది అతని జీవితాన్ని దేవుని వైపు నుంచి తిప్పేసింది, ఏది అతని జీవితాన్ని ప్రభావితం చేసింది? ఇతని తండ్రి ఎవరండి? హిజ్కియా. అత్యంత శ్రేష్టమైన పరిపాలన చేసినటువంటి వ్యక్తి. ఇతని యొక్క జీవితంలో జరిగిన ప్రార్థనకు దేవుడు సూర్యుని యొక్క నీడను వెనుకకు తీసుకొని వచ్చాడండి. దేవుని యొక్క కార్యాలు అతని తండ్రి జీవితంలో అత్యంత గొప్పగా జరిగాయండి. అత్యధికమైన ఆయుష్ను దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదంగా పుట్టాడు. అందుకే అంటుంటారు కదా, ఏంటంటే ఆ తండ్రి కడుపున చెడబుట్టినటువంటి వ్యక్తి మనష్షే అండి. హిజ్కియా యొక్క కుమారుడు. అంటే రాజు హిజ్కియా ఏమో అద్భుతమైన పరిపాలన చేస్తే మనష్షేనేమో అత్యంత ఘోరమైన పరిపాలన చేశాడు. అప్పుడు బైబిల్లో వ్రాయబడింది, ఈ 55 సంవత్సరాల కాలంలో అతడు జీవితంలో చేసిన పరిస్థితుల నుంచి దేవుని వైపు మరలు కొన్నాడు. అదే 12-13 వచనాలు. దినవృత్తాంతం 2వ గ్రంథం 33-12-13. దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడి నుంచి అతడు మరలు కొన్నాడు అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దాం. ఎక్కడి నుంచి మరలు కొన్నాడు? మొదటిగా 6వ వచనాన్ని చదువుకుందాం. 6వ వచనం, బెన్ హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. దేవునికి కోపం పుట్టించే నడత జీవించాడండి. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, అతడు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో అతడు చెడు నడత
అందరూ చూస్తారు ఇతడు రాజు, మనుషుల దృష్టిలో అతడు రాజు, మనుషుల దృష్టిలో 55 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, మనుషుల దృష్టిలో 12వ ఏట రాజు అయ్యాడు, 12వ ఏట నుంచి అద్భుతంగా పరిపాలన చేశాడు అనేటువంటి తలంపు కలిగి అందరూ ఉంటారండి. మనుషుల దృష్టిలో యంగ్ ఏజ్లో రాజు అయి 55 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఏముంటుందండి? 12 సంవత్సరాలు అద్భుతంగా 55 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు. కానీ బైబిల్లో వ్రాయబడింది అది మనుషుల దృష్టి. కానీ దేవుని దృష్టిలో ఏ రకంగా ఉన్నాడంటే బైబిలే చెప్తుంది, యెహోవా దృష్టికి బహుగా చెడు నడత. దేవుని బిడ్డలారా, ఈ మనష్షే అనేటువంటి రాజు బహుగా చెడు నడత నుంచి దేవుని వద్దకు మరలుకున్నాడు. అదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతుడా. బహుగా చెడు నడత, కానీ రాజుగా ఉంటూ బహుగా చెడు నడత. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఒకరు తప్పు చేస్తే అధికారుల దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఇంకా పై అధికారుల దగ్గర, వాళ్ళు రాజు దగ్గరికి వెళ్తారండి. ఇప్పుడు రాజే తప్పుగా జీవిస్తున్నాడు, రాజుగా తప్పుగా జీవిస్తుంటే ఇంకా పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి? దేవుని బిడ్డలారా, అత్యంత హీనంగా ఇశ్రాయేలు దేశం మారిపోయిందండి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, యెహోవా దృష్టికి బహుగా చెడు నడత. ఎలా చెడు నడత నడిచాడు? 6వ వచనం, బెన్ హిన్నోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి, మొదటిగా రాయబడింది, ముహూర్తములను విచారించుచు. అతడు ఏం చేశాడంట? ముహూర్తాలు చూశాడంట. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో క్రైస్తవులు కూడా ఇదే చేస్తూ ఉంటారు. ముహూర్తాలు, ఇది మంచి కాలమా, ఈరోజు పెళ్లి చూపుకి వెళ్ళాలి, ఇది ముహూర్తం కరెక్ట్ ముహూర్తమేనా, మంచిగానే ఉందా, ఇది ఏమైనా రాహుకాలం ఏమైనా వస్తుందా అని చూచేటువంటి రాజు ఆ రాజు. అంటే దేవునికి కోపం ఏది పుట్టిస్తుంది తెలుసా? నీ ఇంటిలో నువ్వు ముందుకెళ్ళడానికి దేన్ని చూసి ముందుకెళ్తుంటున్నావు? ముహూర్తాలను చూసి ఏమన్నా ముందుకెళ్తుంటున్నావా? నీవు దేవుని బిడ్డ అయినా, ఇతడు పేరుకేమో ఇశ్రాయేలు రాజు, కానీ అతని జీవితము దేన్ని బట్టి ముందుకు సాగుతుంది తెలుసా? ముహూర్తములను బట్టి. దేవుని బిడ్డలారా, ఈ పాయింట్లోకి రాకముందు 3వ వచనంలోకి వద్దాం. 3వ వచనం, అతని జీవితంలో ఏ రకంగా దేవునికి కోపాన్ని పుట్టించాడు అనేటువంటిది అక్కడ నుంచి మనం చూస్తూ వద్దాం. ఇప్పుడు 6వ వచనంలోకి వచ్చాం, ఆ తర్వాత ఆ పాయింట్కి వస్తాను నేను. 3వ వచనంలోకి వద్దాం. 3వ వచనం, ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. మొట్టమొదటిగా అతడు ఏం తప్పు చేశాడు? 3వ వచనంలో ఉంది, తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి. తన తండ్రి దేవునికి వ్యతిరేకము ఈ ఉన్నత స్థలాలు. అంటే ఉన్నత స్థలం అంటే ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు ఏదైనా భూభాగంలో ఒక ఎత్తుగాల కనపడితే, ఒక గుట్టలా కనపడితే, ఒక ఎత్తైనటువంటి స్థలం కనపడితే వాళ్ళు అంటారు, ఈ భూమి అంతా కరెక్ట్గా ఉంది, ఇదే ఎత్తుగా ఉంది, ఇక్కడ ఏందో ప్రత్యేకత ఉంది, దేవుడు ఎందుకో దీన్ని ఎత్తుగా చేశాడు అని ఆ ఉన్నత స్థలాలను వాళ్ళు ఏం చేశారంటే దేవుని స్థలాలుగా భావించి, ఏదైనా ఎత్తుగా ఉంటే చాలు, ఏదైనా కొంచెం హైట్గా కనపడితే చాలు, వెంటనే వాళ్ళు అక్కడ వెళ్ళి పూజలు ప్రారంభిస్తారండి. ఎందుకంటే ఈ మిగతా భూమి అంతా ఒక రకంగా ఉంది, ఇక్కడ ఒక చోట ఎందుకు ఈ రకంగా ఉంది అని వాళ్ళు ఏం చేసేవారంటే, ఇక్కడ సంథింగ్ స్పెషల్ ఈజ్ దేర్, ఏదో ఒక ప్రత్యేకత ఉంది అని అక్కడ పూజలు చేసేటువంటి వారు. దేవుడు అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు ఏది ఉండకూడదు. వాళ్ళు ఒక ఉన్నతంగా ఉండేటువంటి స్థలాన్ని చూస్తే ఆ స్థలానికి వాళ్ళు పూజలు చేస్తున్నారు. హిజ్కియా రాజైనప్పుడు, అంటే మనష్షే తండ్రి రాజైనప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆ ఉన్నత స్థలాలన్నీ పడగొట్టేశాడు. ఇప్పుడు మనష్షే రాజు అయ్యాడు, ఏం చేశాడంటే వాళ్ళ తండ్రి పడగొట్టిన ఉన్నత స్థలాలను తిరిగి కట్టించాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ నుంచి దేవుడు మనం తిరగాలని కోరుతున్నాడు తెలుసా? నీ జీవితంలో దేవుని దగ్గరకు వచ్చినటువంటి తొలి దినాల్లో, దేవా ఇది నేను చెయ్యను, ఈ రకంగా ఉండను, ఈ రకంగా నేను జీవిస్తున్నా, ఈ తప్పు అని నాకు తెలిసిపోయింది, నేను ఉండను ప్రభువా అని నువ్వు ఒక తీర్మానం చేసుకొని అక్కడ నుంచి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ సాతాను ఏం చేస్తాడో తెలుసా? తిరిగి అక్కడికే వెళ్ళిపోయేటట్లు, తిరిగి అదే పాప పనులు, తిరిగి అదే రకమైన జీవితం, తిరిగి అదే రకమైన ఆలోచనలు, తిరిగి అదే రకమైన ఫ్రెండ్షిప్ లోనికే సాతాను తీసుకొని వెళతాడు. ఈ మనష్షే చేసినటువంటి దేవునికి కోపాన్ని పుట్టించాడు. ఏ రకంగా అంటే విడిచిపెట్టినటువంటి దాన్ని, పగలగొట్టినటువంటి దాన్ని, పడిపోయిన దాన్ని
తిరిగి కట్టించడం ప్రారంభించాడు. ఏం బాగు చేసావు రాజా నువ్వంటే, ఏమైనా పడిపోయిన ప్రాకారాన్ని ఏమైనా కట్టించావా? ప్రాకారంగా ఉంది, దానికి పట్టించుకోలేదు. లేదా పడిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థను ఏమైనా బాగు చేసావా? అది చేయలేదు. పడిపోయినటువంటి ప్రజల యొక్క జీవిత ఆర్థిక పరిస్థితులను ఏమైనా నువ్వు చక్కదిద్దావా? లేదు, ఏం చేయలేదు. ఏం చేసావు? ఎక్కడ వాళ్ళ తండ్రి పడగొట్టాడో అవన్నీ తిరిగి కట్టించడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు మరలుకోవడం అంటే ఏంటి తెలుసా? నీ జీవితంలో ఏది నేను చెయ్యను ఒకరోజు తీర్మానం చేసుకొని ప్రార్థన చేసావో, తిరిగి అది నీ జీవితంలోకి వచ్చిందా? ఈరోజు దేవుడు అంటున్నాడు, మరలుకో. దేర్ షుడ్ బి ఆల్వేస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. నన్ను నేను పరీక్షించుకోవాలి. దేవుని బిడలారా, ఈరోజు మనం ఇక్కడికి రాకముందు మన డ్రెస్ మనం వేసుకోనక ముందు, ఆ డ్రెస్ ఐరన్ నుంచి వచ్చింది కదని వేసుకోమండి. దాన్ని ఫస్ట్ మళ్ళీ ఒకసారి చూస్తాం, ఇది ఏమైనా ఎక్కడైనా ఏదైనా ఉందా అంటే. ఇంతకుముందు వేసుకున్న డ్రెస్ ఏది? మన డ్రెస్సే, మన ఇంట్లో ఉండే డ్రెస్సే. కానీ మళ్ళీ పరీక్షిస్తాం మనం. కానీ జీవితాన్ని పరీక్షించుకో. మనం డ్రెస్సును పరీక్షిస్తాం. ఎవరైనా మనకి ఏదైనా ఒక వస్తువు ఇచ్చారంటే అది మంచి నోటా కాదా లేదా పరీక్షిస్తాం. తిరిగి పరీక్షించుకుంటాం. మనకు ఒక హాల్ టికెట్ వచ్చిందా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా మళ్ళీ పరీక్షిస్తాం. అన్నీ పరీక్షిస్తాం, కానీ జీవితాన్ని పరీక్షించుకోం. ఇక్కడ ఏం చేశాడు తెలుసా? హిజ్కియా, బైబిల్లో వ్రాయబడింది, ఆ తండ్రి పడగొట్టినటువంటి ఉన్నత స్థలాలను తిరిగి కట్టించాడంట. దేవుని బిడలారా, రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది ఏంటి తెలుసా? నీ జీవితంలో విడిచిపెట్టిన దాని వైపు ఏమైనా వెళ్ళిపోతున్నావా? నేను ఇది చెయ్యను అని దేవుని దగ్గర చెప్పిన దాని వైపు ఏమైనా వెళ్ళిపోతున్నావా? దేవుని దగ్గరికి నేను క్రమంగా వస్తాను అని చెప్పినటువంటి దానికి కట్టుబడి జీవిస్తున్నావా? లేకపోతే అప్పుడప్పుడు మన యొక్క వీలును బట్టి ఏమైనా వస్తున్నామా? దేవుని దగ్గర ఏదో ఒకటి తీర్మానం చేసింటాం. ఆర్ వి స్టికింగ్ ఆన్ టు దాట్? దానికి మనము అనుకూలంగా ఉన్నామా? ఏదైనా వదిలిపెట్టేశామా? ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, తిరిగి కట్టించను. హీఈస్ గోయింగ్ బ్యాక్ టు ఓల్డ్ సిచ్యువేషన్. తిరిగి పాత విధానాల్లోనికి వెళ్ళిపోతుంటున్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు, ఆర్ యు గోయింగ్ బ్యాక్? నీ జీవితంలో తిరిగి మళ్ళీ పాత స్థితిలోనికి వచ్చేసావా? పాత పద్ధతులు, ప్రార్థన లేని జీవితం, వాక్యం లేని జీవితం, భక్తి లేని జీవితం. భక్తి జీవితము కొన్ని సందర్భాల్లో అలవాటు అయిపోతే చాలా ప్రాబ్లం అండి, చాలా ప్రాబ్లం. అంటే ప్రార్థన అలవాటైందా? చాలా ప్రాబ్లం. ఉదాహరణకు మీకు చెప్తాను, స్కూల్లో జనగణమన పాడిస్తారండి. ఫస్ట్ జనగణమన పాడినప్పుడు చాలా సిన్సియర్గా మనం పాడతాం, ఎందుకంటే ఎలా పాడాలి, ఆ పదాలు ఏంటి అని. ఇక రాను మనం ఎట్లా పాడుతుంటామంటే, అది నోరు పాడుతుంటుంది, మైండ్ ఎక్కడో ఉంటుంది, నోరు పాడుతూనే ఉంటుంది. అది కాన్షియస్తో మనం పాడాం. మనం ఏం పాడుతున్నామని ఆలోచించకుండా పాడుతూనే ఉంటాం కదా. ఏ రకంగా ఉంటుంది అంటే మన భక్తి జీవితము, ఒకప్పుడు ఒక చర్చిలో పాటలు పాడుతున్నారంట. ప్రక్కనున్న వ్యక్తికి డిస్టర్బింగ్గా ఉందంట. ఎందుకంటే అది అందరికి తెలిసిన పాటే, దేవుణ్ణి స్తుతించుడే అని అందరూ పాడుతుంటే ఆ ప్రక్కనున్న వ్యక్తి పాడుతున్నాడంట. అతనికి పాట బాగా వస్తుంది, బాగా పాట పాడతాడు, బాగా పాటలు పాడేటువంటి వ్యక్తి కాబట్టి పుస్తకం లేకుండా ఆయన పాడుతున్నాడు. ఎక్కడో చూస్తే ఏదో పరధ్యానంలో పాట మొదలుపెట్టాడు. అందరూ ఏమని పాడుతున్నారు? దేవుణ్ణి స్తుతించుడే అని పాడుతున్నారు. కానీ ఈయనేమని పాడుతున్నాడు తెలుసా? పరధ్యానంలో దేవుణ్ణి స్తుతి అని అందరూ పాడుతుంటే, దేవుణ్ణి సతాయించుడి ఎల్లప్పుడు. ఎందుకు? ఏదో ఎవరో సతాయించింది జ్ఞాపకం ఉంది. ఇప్పుడు అతని జీవితం ఏ రకంగా ఉందంటే, హీఈస్ నాట్ కాన్సన్ట్రేటింగ్. భక్తి జీవితం అలవాటు అయిపోయిందా? ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం మనం. మన ప్రార్థనలు ఏదేదో చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో సందేశాలు కూడా ఏదేదో చెప్తూ ఉంటారండి. ఒకసారి ఒక బర్త్డే ఫంక్షన్కి నేను వెళ్తే, ఒక దైవ సేవకుడు, చాలా సీనియర్ గాడ్ సర్వెంట్ అండి, ఆయన నరకాన్ని గురించి చెప్పాడండి. చిన్న పిల్లని బర్త్డేకి నరకాన్ని గురించి ఆ కుటుంబానికి సందేశం అందించాడు. నాకు అనిపించింది, ఈయన ఆ కుటుంబం అంతా చాలా బాధపడ్డారు. ఏంటి, ఈరోజు మా కుమారుని బర్త్డే, అందరిని పిలుచుకొని సంతోషంగా బర్త్డే చేసుకుందాం అనుకుంటే ఈయన ఏమని సందేశం ఇచ్చాడు తెలుసా? నరకాన్ని గురించి. లాజరు ధనవంతుడు ఏ రకంగా నరకంలో శిక్షించబడ్డాడు, ఏ రకంగా శిక్షించబడ్డాడు. దేవుని బిడ్డలారా, వెన్ వీఆర్ డూయింగ్ godly life, when we are living a godly life, we must be very careful. ఇక్కడ హిజ్కియా ఏం చేశాడు? ఉన్నత స్థలాలను పడగొడితే ఈ యొక్క మనషే తిరిగి వాటిని కట్టించాడు. రాజుగా నువ్వు కట్టించాల్సిందేంటి? డ్యాములు కట్టించాలి. రాజుగా నువ్వు కట్టించాల్సిందేంటి? ఆ ఆఫీసెస్ నువ్వు కట్టించాలి. రాజుగా నువ్వు కట్టించాల్సిందేంటి? చేయవలసినవి చేయకుండా చేయకూడని వైపు అతడు వెళ్ళిపోతుంటాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఇది మనకు అస్సలు పనికిరాదు. అంటే
తిరిగి కట్టించడం ప్రారంభించాడు. వదిలిపెట్టిన పాపం వైపు అతడు తిరిగిపోయాడండి. వదిలిపెట్టిన పాపం, నీ జీవితంలో దేవుని దగ్గర వదిలేసిన పాపం వైపు ఏమన్నా మళ్ళీ తిరుగుతున్నావా? ఇంతకుముందు బైబిల్ వదిలేసావు, తిరిగి ఇప్పుడు బైబిల్ వదిలేసావా? బైబిల్ చదవకుండా ఇంతకుముందు ప్రార్థన వదిలేసావు, తిరిగి ప్రార్థన వదిలేసిన పరిస్థితి ఏమైనా వచ్చిందా మన జీవితాల్లో? ఎందుకంటే వెన్ వీఆర్ ఇన్ ఎ కంఫర్ట్ జోన్, మనము చాలా ఆశీర్వదించబడినప్పుడు, దీవించబడినప్పుడు 55 సంవత్సరాలు పరిపాలన జరిగిస్తూ ఉండగా ఇతను అనుకున్నాడు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, యాజ్ డేస్ గోస్ బై, అలవాటైపోయింది పరిపాలన, అలవాటైపోయింది భక్తి, మెల్లిగా సైడ్ ట్రాక్లోనికి వచ్చాడు. అందుకే దేర్ ఈస్ అ వార్నింగ్ ఫర్ అస్. ఇక్కడ దేవుడు మనకు ఒక హెచ్చరిక చేస్తుంటున్నాడు. తిరిగి ఏమైనా పాత పద్ధతులకు వెళ్ళిపోతున్నావా? పాత లక్షణాలు ఏమైనా నీ జీవితంలోనికి వచ్చాయా? పాత తలంపులు ఏమైనా వచ్చాయా? పాత స్నేహాలు ఏమైనా వస్తున్నాయా? పాత పద్ధతుల వైపు ఏమైనా వెళుతున్నావా? దేర్ ఈస్ అ వార్నింగ్. పేతురు రాసిన 2వ పత్రిక, 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇక్కడ దేవుడు 2 ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు. తిరిగేటువంటి జీవితం అంటే ముందుకెళ్ళి దేవుని వైపే చూస్తూ ఉండాల్సిన జీవితము, దేవుని వైపే నడవాల్సిన జీవితము, తిరిగి పాత పద్ధతుల వైపు వెళితే ఎవరంట వాళ్ళు దేవుని దృష్టిలో? ఒకటి కుక్క, రెండవది పంది. కుక్క పందిగా మారిపోతాం దేవుని దృష్టిలో. నేను దేవుని వాక్యం చెబుతూ నేను తిరిగి పాపం వైపు వెళ్ళిపోతే, లోకం వైపు వెళ్ళిపోతే, తిరిగి పాపంని విడిచిపెట్టిన పాపాన్ని తిరిగి నేను కోరుకునే వ్యక్తినైతే దేవుని దృష్టిలో ఎవరు తెలుసా? నేను ఒక కుక్క, నేను ఒక పందిని. కుక్క తన వాంతికి తిరుగుతుందంట. కుక్కకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే, ఈ దినాల్లో మనం కుక్కలు పెంచుకుంటున్నాం. కుక్కలు పెంచుకోవడం అనేటువంటిది అలవాటు అయిపోయింది. కానీ బైబిల్ చెప్తుంది కుక్క తన వాంతికి తిరుగుతుందంట. కుక్కకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే, తన నోటిలోంచే కక్కేస్తుంది. అబ్బెత్తు, ఇది నా జీవితంలో ఉండకూడదు, నాకు శరీరానికి సరిపడదు అని కక్కేస్తుంది. దాన్ని కక్కివేయడం అంటాం. అంటే నీ బాడీకి సూట్ కాని దాన్ని కక్కేస్తుంది. కక్కేసిన తర్వాత ఆ కక్కిన దాన్ని మళ్ళీ తీసుకుంటుంది కుక్క. అది కక్కిన దాన్ని మళ్ళీ తీసుకుంటుంది. పంది ఏ రకంగా ఉంటుందంటే, దానికి బాగా స్నానం చేసి, దానికి నువ్వు ఏం సోపు వాడతావు ఆ సోపు వేసి స్నానం చేసిన తర్వాత ఒక బురద చూసిందా, ఇట్ విల్ బి అట్రాక్టెడ్ టు దాట్, దాని వైపు వెళ్ళిపోతుందండి. మళ్ళీ ఆ పంది దాంట్లోకి వెళ్ళిపోతుంది. క్రైస్తవ జీవితంలో మనం కుక్కల్లాగా పందుల్లాగా ఏమన్నా మారుతున్నామా? అదే మనష్షే జీవితం విడిచిపెట్టిన పాపం వైపు వెళ్ళిపోతే నీవు నేను ఎవరు తెలుసా దేవుని దృష్టిలో? ఒక కుక్క, ఒక పంది. అంటే ఇప్పుడు చెప్తాను, మనష్షే రాజు కాదు దేవుని దృష్టిలో. మనష్షే ఒక పశువుగా మారిపోయాడు. దో హీస్ ఎ కింగ్. అందుకే మనుషుల దృష్టిలో హీస్ ఎ కింగ్, ఆయన రాజు. కానీ దేవుని దృష్టిలో ఎవరున్నాడు? ఏ రకంగా ఉన్నాడు తెలుసా? ఒక పశువులాగా మారిపోయాడు, ఒక కుక్క, ఒక పందిలాగా మారిపోయాడు. ఇది నన్ను దేవుడు మాట్లాడుతాడు. ఆర్ యు గోయింగ్ బ్యాక్ ఇన్ అ స్పిరిచువల్ లైఫ్? నీ ఆత్మీయ జీవితంలో ఏమైనా పిచ్చేముడు లేక వచ్చేసావా? రివర్స్ గేర్ ఏమైనా పడిందా? వెనుక వైపు వెళ్ళిపోతున్నావా? ముందుకెళ్లాల్సిన వ్యక్తి వాక్యాన్ని చదువుతూ ముందుకెళ్ళాలి, ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళాలి, పరిచర్య జరిగిస్తూ ముందుకెళ్ళాలి. నీ జీవితంలో ఏమైనా రివర్స్ గేర్ పడుతుందా? ఆలోచించు. దేవుని వైపు మరలుకోవాలి. నువ్వు దేవుని వైపు మరలుకో. దేవుడు ఈరోజు నేను పిలుస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయి? ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు. మనష్షే ఆ స్థితిలో నుంచి, తిరిగి వెళ్ళిన పాప స్థితిలో నుంచి దేవుని వద్దకు మరలుకున్నాడు. ఈరోజు మనం మరలుకోవాలి. ఎక్కడి నుంచి? విడిచిపెట్టిన పాపం, విడిచిపెట్టిన అలవాట్లు, విడిచిపెట్టిన సంపాదన, విడిచిపెట్టినటువంటి ఏదైనా సరే, ఇది పాపం అని విడిచిపెట్టాను, అది నీకు తెలుసు. తిరిగి నీ జీవితంలోకి వస్తే యు మస్ట్ రిటర్న్ టు ద లార్డ్. యు మస్ట్ టర్న్ టు ద లార్డ్. దేవుని వైపు తిరగాలి. రెండవదిగా తిరిగి 3వ వచనం చదువుకుందాం. ఎక్కడి నుంచి తిరగాలి? మొదటిగా, లెట్ us not go back to our old sins. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుండగా, ప్రభువా, మనష్షేలాగా నా జీవితం ఉంది. నేను కూడా నా జీవితంలో ఉన్నత స్థలాల వైపు తిరిగి చూశాను. విడిచిపెట్టిన పాపం వైపు తిరిగి వెళ్ళిపోయాను. ప్రభువా, నన్ను క్షమించు. నా జీవితంలో దేవుని కాకుండా నిజమైన దేవుడైన మిమ్మల్ని యేసయ్య విడిచిపెట్టి లోకంలో దేని వైపో నేను చూశాను. నాయనా, నన్ను క్షమించు. మనష్షే ప్రార్థన విని మనష్షేను క్షమించి దేవుని సన్నిధిలో బహుగా తగ్గించుకుందాం.
నీ పాపాలు, నీ అవిధేయత ఏంటో నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. ఎన్ని వ్యతిరేకమైన కార్యాలు దేవుని బిడ్డగా కనబడుతూ చేసావో నీకు తెలుసు. దేవా, నన్ను క్షమించు. మనష్షే తన జీవితంలో 55 సంవత్సరాల పరిపాలనలోంచి పడిపోయి ఒక చెరలోనికి వెళ్ళడానికి కారణం అతని జీవితంలో దేవుని వైపు తిరగలేదు. ఆకాశ నక్షత్రాలను పూజించాడు. బలిపీఠాలు దేవుని మందిరంలో కట్టకూడనివి కట్టించాడు. దేవుని బిడ్డలు వద్దని తీసివేసిన దాన్ని తిరిగి తెచ్చిపెట్టాడు. ఈరోజు మన జీవితాల్లో అది ఉండకూడదు. దేవుని వైపు తిరగాలి. ఇన్ని రోజులు ప్రార్థన చేయలేదేమో, సింపుల్ సిల్లీ ప్రేయర్స్తోనే ఆగిపోయాము. ప్రార్థన, ఒకప్పుడు ఉన్న ప్రార్థన జీవితం లేదు. దేవుడు నీతోనే మాట్లాడుండగా, నీవే ఆ మనష్యేవి, నీవే ఆ మనష్యేవి, నేనే ఆ మనష్యేని. దేవా, నా జీవితంలో అవసరమైన ప్రార్థన లేదు, బహుగా మీ సన్నిధిలో తగ్గించుకోవడం లేదు నాయనా, నన్ను క్షమించు. నా జీవితంలో లెట్ ఇట్ స్టార్ట్ అగైన్. తిరిగి ప్రార్థనలు, తగ్గింపు జీవితం, నీ వైపు మరలుకొనే జీవితం, నీ ద్వారా దర్శించబడే జీవితం, నీ ద్వారా తిరిగి ఆశీర్వదించబడే జీవితం నాకు కావాలి. ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. దేవా, దర్శించండి అంధకార శక్తులను, అపవిత్రాత్మ క్రియలను. దేవా, మీరే లయపరచండి. ప్రభువా, దేవా, నీకే స్తోత్రము తండ్రి. ఎవరైతే తగ్గించుకొని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారో, లార్డ్ హియర్ దేర్ ప్రేయర్స్ అండ్ ఫర్గివ్ దెమ్ లార్డ్. దేవా, ఎవరు ఏ విషయంలో గర్వించి ఉన్నా దయతో మన్నించండి, 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 మన్నించండి. దేవా, ఇప్పుడు అడుగుతున్నా, కోల్పోయిన ఆ రాజ్యాన్ని, పరిపాలనను, అధికారాన్ని మనష్షేకి ఇచ్చిన దేవా, ఇప్పుడు మేము కూడా ప్రార్థన చేస్తుండగా కోల్పోయినవి, రాకుండా నిలిచిపోయినవి, ఆగిపోయిన ప్రతిదీ నజరేయుడైన యేసు నామమందు, నజరేయుడైన యేసు నామమందు, శక్తి కలిగిన యేసు నామమందు అడుగుతుంటున్నాను. మాకు రావలసిన దీవెనలు, మేము పొందుకోవలసిన ఆశీర్వాదాలు యేసు నామమందు వచ్చునుగాక, యేసు నామమందు అద్భుతములు జరుగునుగాక. కోల్పోయిన ఆరోగ్యం యేసు నామమున కాలింగ్ బ్యాక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమున శరీరానికి బలము కలుగునుగాక, ప్రతి అవయానికి ఆరోగ్యం కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, సాతాను అధికారము క్యాన్సల్ అయిపోవునుగాక, విడుదల కలుగునుగాక. విడుదల, 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 విడుదల నజరేయుడైన యేసు నామమందు కలుగునుగాక. ఎవరు లైవ్ లో జాయిన్ అయినా, ఎక్కడి నుంచి జాయిన్ అయినా, ఏ పరిస్థితుల మధ్య, ఏ రిపోర్ట్స్ మధ్య వాళ్ళున్నా, ఐ ప్రొనౌన్స్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వందనాలు చెల్లిస్తుంటున్నా. మహిమ మీకేనైనా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఈ ప్రార్థన చేస్తున్నారో, మీ ఆత్మ వారి పైన పని చేస్తుండగా వందనాలు. మీ సన్నిధి వారిని తాకుతుండగా వందనాలు. మీ కార్యాలు వారిలో జరుగుతూ ఉండగా వందనాలు. యేసు నామమున వారి కొరకు నిర్ణయించబడిన దేవుని దూతలు వారి కొరకు పని చేయుదురుగాక. వారి ఫైల్స్ మూవ్ అగునుగాక. జరగవలసిన అద్భుతములు జరుగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెట్ మిరకల్స్ హ్యాపెన్, హ్యాపెన్, హ్యాపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అపవాది కార్యములన్నీ లయమైపోవునుగాక. మీకే స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామమందు అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.